हाँ पकड़ने दे दो क्या हो गया मैंने भाई सो में मान ले मधु का पैसा मान ले जब आप मैं काम हूँ तो इसमें कॉल करें मुझे जब काम को होगा मुझे आप मैं इधर को बोले हम नहीं जब अटके तो आप हम गए तक वो एरिया में रोड डालना अनेक भी काम में क्या वो पन्नूर नहीं ना दे काला मच्छर नहीं ना तो सबके ने आपको इशू चले को तब वैसा गवर्नमेंट में तब उन्हें वैसा मुझे आया तब ये प्रॉब्लम में सेव करें 753 ये काम हो गया। పాత్రికేయ మిత్రులకు నమస్కారములు। నూరు భాష ఇంటికి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత పరామర్శించడం జరిగింది। వారి కుటుంబ సభ్యులను కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది। ఇవాళ ప్రధానంగా ఒక వారం రోజుల నుండి అంటే ఈ నూరు భాష పైన ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు। ఇలా ఇఫ్తార్ మీద అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం। రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఒక దీక్షతో ఒక కఠినమైనటువంటి పరీక్షతో కూడుకున్నటువంటి అంశం ఇది। అట్లాంటి ఇఫ్తార్ విందును రాజకీయం చేసినారని చెప్పి కొంత మేము బాధపడతా ఉన్నాం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున। రావడము రాకపోవడం అనేటువంటిది పక్కకు ఉంచితే ఎంతో దానిపైన ప్రాముఖ్యతమైనటువంటి యొక్క అంశాన్ని మర్చిపోయి దీన్ని అంతా కూడా రాద్ధాంతం చేసినారు అనేటువంటిది ఒక అంశం। రెండవది, ఒక మనిషి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్తా ఉన్నాడంటే మనిషి విరక్తి చెందడం, అంటే తన జీవితం పైన విరక్తి చెందడం, నేను బ్రతికుండడము ఇంకా వృథా అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడే ఆ రకమైనటువంటి నిర్ణయానికి వస్తారు। దానికి ఎందుకు ఆ రకమైన నిర్ణయం వచ్చినారనేటువంటి దానిపైనే మేము వరుసగా 1, 2, 3 రోజులు ఈ అంశం పైనే మేము కొంత అధ్యయనం చేసాం। ఆజాద్ నగర్లో మాకు తెలిసినటువంటి వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి, అందరూ కూడా మాకు సమాచారం ఫోన్ల ద్వారా కూడా చెప్తారు, మేము కూడా స్వయాన ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం। అందుకని ప్రధానంగా ఈ రాయల్ మధు అనేటువంటి అతని గురించి మాట్లాడితే విచారిస్తే ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు। అంటే ఆ రకంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ అన్నాడు। అందుకని అతను నోరు ఫస్ట్ ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా చెప్పాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం। తర్వాత మీరు మహబూబ్ ఖాన్ ఇంట్లో ఇస్మాయిల్ వాళ్ళందరూ కూడా ఏమన్నా పిలిపించి మధు అక్కడే ఉండి అదంతా కూడా కాళ్ళు పట్టించుకుంటారా? సిగ్గుగా లేదా నీకు? మనిషివా నువ్వు? మానవత్వం ఉందా నీకు? మనిషి అన్నవాడు ఎవడన్నా మనిషి కాళ్ళు పట్టించుకుంటాడా? ఇదేమన్నా తలకాయ ఉన్నటువంటి వాడు చేసే పనేనా ఇదంతా? అందుకని నీకు దీని నూరు భాషకు కాదు అవమానం, నీకు అవమానం అది। ఒక మనిషితో నీ దగ్గర ఉన్నటువంటి మనిషి ఒకప్పుడు 4-5 ఏళ్ల కాలం నీతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, ఒక సోదరభావంతో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా చేయడం అనేటువంటి దాన్ని ఏమంటారు? అందుకని దానికి నువ్వు జవాబు చెప్పాలి, దానికి తగిన శిక్ష ఉండాలి నీకు। అందుకే మేము కూడా పోలీసు డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నాం। ఇవాళ పోలీసులు ఇవాళ 3 to 4 టౌన్కి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో తాత్కాలికంగా ఏదో కేసు పెట్టారు, వాళ్ళు 1 నుంచి 3 కాకుండా 3 నుంచి 1కి వచ్చినారు వాళ్ళు, అంటే తలకిందుల కేసు కడతా ఉన్నారు। అందుకే పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, ఎస్పీ వారిని కూడా కలుస్తామని, ఇతని పైన నాన్ బైలబుల్ సెక్షన్ పెట్టాలి, ఇతను రిమాండ్కి పంపాలి। వాళ్ళ బాధితులంతా వస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము కూడా। అందుకే రాయల్ మధు అనేటువంటి వ్యక్తి గురించి మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు ఇది। ఒక కుటుంబం అంతా కూడా రేపు అందరం కూడా సర్వస్వం కోల్పోతారు కదా। ఈ అబ్బాయికి ఏదైనా అయి ఉంటే సర్వస్వం కోల్పోయినట్లే కదా। అంతా దిగజారుడు పద్ధతుల్లో మీరంతా కూడా వ్యవహారం నడుపుతారా? మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఒక 6 నెలల కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అంటే అందులో భాగమేనా ఇది కూడా? అంటే ఇప్పటి నుంచే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారా? దానికైనా ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉండేది। అందుకే ఇది తస్మా జాగ్రత్త, ఇది సరైనది కాదు। మేమందరం కూడా సోమవారం అంతా కూడా మాట్లాడబోతా ఉన్నాం, సతామి తర్వాత దీనిపైన కూర్చొని మాట్లాడి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం। అందుకే పోలీసు ఉన్నతాధికారులు కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు కూడా పర్సనల్గా ఒక టీం ద్వారా దీనిపై ఎంక్వైరీ చేయించండి। పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీ గారు కూడా చాలా విషయాల్లో స్పందిస్తూ ఉన్నారు, ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా దీన్ని అంతా దర్యాప్తు చేయించండి, ఇతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి రిమాండ్కి పంపాలని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం।
అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు యూజేఎస్సీ ఆధ్వర్యంలో ఏదైతే మనం 3-4 డేస్ నుంచి ఒక ఇష్యూని చూస్తున్నాం, నూర్ మొహమ్మద్ అని చెప్పేసి ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా డిశ్చార్జ్ కావడంతో ఇప్పుడే ఇక్కడ నూర్ మొహమ్మద్ వారి ఇంటికి మా యూజేఎస్సీ కన్వీనర్లు మనం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ కూర్చొని అసలు సంఘటన ఏం జరిగింది, ఏమైంది అని చెప్పేసి కూడా ఆ అబ్బాయితోనే కూడా అందరూ మేము వివరణ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ అబ్బాయి ఇప్పుడే చెప్పడం జరిగింది, మాకైతే నిన్న ఈ విషయం ఎక్కువగా తెలియకపోయింది. గత 1 year నుంచి కూడా ఆ రాయల్ మధు అనే అతను ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు విషయం కూడా నూర్ మొహమ్మద్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఇఫ్తార్ ముందు రోజు కూడా ఏ విధంగా అయితే మహబూబ్ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్, నూర్ రాయల్ మధు కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి కాళ్ళు పట్టిస్తారంట. అసలు ఏమో రాయల్ మధు ఏమన్నా ఆయన పుల్లా, లేకపోతే ఏమన్నా రాజునా, లేకపోతే ఏమైనా ఏమనుకుంటున్నాడు అతను? ముందు నుంచే అరాచకాలు ఆయన చేస్తుండే. అనంతపురం నగరంలో ఎవరు చెప్పినా కూడా చెప్తారు ఆయన చేస్తున్న అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దందాలు కావచ్చు, అందరికీ తెలుసు ఆయన ఏ విధమైన మనిషి అని కూడా. కానీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏందో ఆయన సాచా ఉన్నట్లు మాట్లాడతాడు వేరే వాళ్ళ మీద. రాయల్ మధు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు ఎలాంటి వాడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఊర్లో అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఇట్లా, మీరు ఇట్లా, ఆయన ఇట్లా అని చెప్పేసి ఆయన నా గురించి కాదు, ప్రతి ఒక్కరు పెద్దల పైన ప్రతి ఒక్కరి పైన కూడా మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ నువ్వు చూసుకో, నీ పక్కన ఉండే సందులో నీ పక్కనింటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఫస్ట్ నువ్వు చూసుకొని మాట్లాడు. నువ్వు ఈరోజు ఒక మైనార్టీకి సంబంధించి నూర్ మొహమ్మద్కి ఇంటికి పిలిపించి నువ్వు కాళ్ళు పట్టిస్తావంటే నువ్వు ఏమనుకుంటావు? ఇతను వెంట మేమేం లేమనుకుంటున్నావా? నువ్వేమన్నా యూజేఎస్సీ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కడ కూడా అన్యాయం జరిగితే మేము న్యాయం కోసం పోరాడతాం, మేము ఖచ్చితంగా వీళ్ళందరి కోసం కూడా ఖచ్చితంగా ఉంటాం కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు చూస్తుంటే 4 towns ఇన్ఛార్జ్గా నాకు తెలిసి సీఏ గారు ఎవరు ఉన్నారు ఇప్పుడు, ఆయన తెలియదా రాయల్ మధు అనే మనిషి ఎలాంటి వాడు, ఏ విధంగా టార్చర్ చేసినాడు, ఏ విధంగా అని చెప్పేసి బెయిలబుల్ కేసులు పెట్టినారంటే ఎంత ఆశ్చర్యమైన మాట అంటే ఇది ప్రజలు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం బెయిలబుల్ సెక్షన్ పెట్టేసి ఏదో యూజేఎస్సీ వాళ్ళకి కావచ్చు, ఎవరైతే రాయల్ మధు పైన ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికీ చల్లారించాలని చెప్పేసి ఏదో ఒక బెయిలబుల్ కేసు పెట్టించేసి ఊరికే ఉన్నామని చెప్తే కూడా ఇక్కడ కుదరదు. ఎస్పీ గారు కూడా దీంట్లో ఆలోచించి చూడాల్సిన విషయం కూడా ఎస్పీ గారికి కూడా డిఎస్పీ గారు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, ఏ విధంగా గతం నుంచి ఎంక్వైరీ ఇతని పైన టార్చర్ చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే వరకు వచ్చినారంటూ కూడా ఎంత ఇబ్బంది పడినారు విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము ఇప్పుడే కన్వీనర్ గారు చెప్పినట్లు రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి మనం అందరూ కూర్చొని ఏ విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ నూర్ మొహమ్మద్ గారికి వాళ్ళ కుటుంబానికి మేము యూజేఎస్సీ తరఫున న్యాయ పోరాటం చేసి వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఆజాద్ నగర్ సంబంధించిన నూర్ మొహమ్మద్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి మా కన్వీనర్ అయినటువంటి జాఫర్ గారి సారథ్యంలో ఈరోజు నూర్ మొహమ్మద్ గారిని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసి ఉన్నాయి. ఏదైతే 9వ తారీఖున ఈ అబ్బాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నాడో, ఒక 2 రోజుల ముందు 7వ తారీఖున మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటిలో మహబూబ్ ఖాన్ మరి అదేవిధంగా ఇస్మాయిల్ మరి వీళ్ళ సమక్షంలో ఆయన ఎవరు రాయల్ మధు అనే వ్యక్తి కాళ్ళు పట్టించుకున్నాడని చెప్పి తెలిసింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సిగ్గుందానికి ఏ విధంగా కాళ్ళు పట్టించుకుంటావు? ఏం హక్కు ఉందని చెప్పి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులే కాళ్ళు మొక్కించుకోరు, ఎవరన్నా మొక్కించుకుంటావు? ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అబ్బాయికి ఫుల్ అండగా ఉంటాం. రా, నువ్వు మొగోడైతే ఏం తమాషా చేస్తున్నావా? రాయల్ మధు ఖబర్దార్. ఇందులో భాగంగానే నిన్న కూడా మేము యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కానీ మేము డిమాండ్ చేయడం పోలీస్ వారికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే విధంగా మరి ఇంకా అతని ఆడియోలు అన్ని చాలా చూసాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడతాడు అతను? అసలు నాగరికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడున్నాము? ఎమ్మెల్యే గారికి కానీ చెప్తున్నాం, దయచేసి మీరు ఇటువంటి వారిని వెంట వేసుకొని వచ్చి మరి మీ దండ చూసుకొని అతను ఈ విధంగా రెచ్చిపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి మీరు మీ సపోర్ట్ లేకపోతే అతన్ని A3 ఎట్లా పెడతారు? ఇందాక మా కన్వీనర్ గారు చెప్పినట్టు పై నుండి కింద కాకుండా కింద నుంచి పైకి కేసు కడతారా? దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఇంకొకసారి
ఎవరైనా జోలికి వచ్చినా మరి అదే విధంగా నూర్ మొహమ్మద్ ని టచ్ చేసిన యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీని దాటుకొని వాళ్ళ దగ్గర రావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మా కన్వీనర్ గారు జాఫర్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరు కావడం జరిగింది. 4-5 రోజుల కింద జరిగిన నూర్ మొహమ్మద్ ఆ ఘటన మా అనంతపూర్ అర్బన్లోనే చాలా బాధ అన్నటువంటి విషయం ఇది. ఎందుకంటే రంజాన్ పవిత్రమైన మాసంలో ఇలాంటి ఈ పిల్లోడి డిసిషన్ తీసుకున్నాడంటే ఆ పిల్లోని పైన ఏం ఒత్తిడి వచ్చిందో ఏం జరిగిందో అనేసి మనం ఆశ్చర్యమైనాం. కానీ ఒక మానవత్వంగా ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు వచ్చేసి ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి ఏం జరిగింది ఏంది పరిస్థితి అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడున్న కార్పొరేటర్ గారి భర్త రాయల్ మధు అనే వ్యక్తి ఆయన పిలిపించి కాల్ పట్టించుకోవడము అంటే ఇది నువ్వు ఏ దాంట్లో ఉన్నావో అర్థం కావడం లేదు. ఇంకొకటి ఆ పిల్లోడు జరిగిన ఆ రోజు ఘటన తర్వాత మళ్ళా మైనార్టీలు తీసుకొని ప్రెస్ మీట్లో టోపీలు పెట్టుకొని మాట్లాడతావు అంటే మైనార్టీలతో నువ్వు రాజకీయం చేస్తున్నావా? నువ్వు నిలబడేది ఇదే ఆజాద్ నగర్లోనే. గతంలో రాబోయే మళ్ళా రోజుల్లో కూడా ఇదే ఆజాద్ నగర్లో ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మైనార్టీలు అంటే అంత చులకన కాదు. మైనార్టీలకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని టోపీ పెట్టుకొని ఏదో 4 మాటలు మాట్లాడండి, మంచిగా చెప్పండి అంటే ఇక్కడ నీ ఏరియాలో ఇక్కడ ఏమనేది వాస్తవం ప్రజలు నీ గురించి ఈరోజు చెప్తున్నారు. ఇది చాలా బాధ అయినటువంటి విషయము. ఖచ్చితంగా దీనికి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంతవరకైనా ముందుకు వెళ్తుంది. ఈ నూర్ మొహమ్మద్ అనే వ్యక్తికి మనం ఖచ్చితంగా అడ్డగా ఉంటామనేసి తెలియజేస్తూ నమస్కారం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నాయకులందరూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వచ్చి నూరు భాష ఆత్మహత్యాయత్నం చేసినందుకు వచ్చి పరామర్శించడం జరిగింది. ఆయన ఈరోజు హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చారు. మళ్ళా ఆయన వచ్చిన తర్వాత మేమంతా వివరంగా ఆయన తండ్రి మరి వాళ్ళ బంధువర్గం అందరి సమక్షంలో నాయకులందరూ కలిసి ఆయనకి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన చెప్తున్నది ఏమంటే ఇది ఈరోజు కాదు, గత సంవత్సరం నుండి మాకు ఇబ్బంది పెడుతున్నారు, మనకు టార్చర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తే వీళ్ళకి అనుమతి తీసుకొనే రావాలా లేకపోతే లేదు అనే రకంగా భయపడిచ్చి ఎమ్మెల్యేని పిలిచిన ముందు దినం వారి ఇంటికి మహబూబ్ ఖాన్ ఇంటికి పిలిపించుకొని ఇస్మాయిలు మరి ఈయన రాయల మధు కూడా అక్కడే ఉన్నాడంట. పిలిపించి ఆయనకి భయపడిచ్చి కాళ్ళు పట్టుకో లేకపోతే నీకు ఈడ మనుగడ ఉండదని చెప్పి భయపడిచ్చి కొడతారనే భయంతో ఆయన కాళ్ళు పట్టుకోవడం జరిగింది. మా కులంలో ఇస్లాంలో మా ప్రవక్త ఎవరికన్నా కాళ్ళు పట్టుకోవాలనే ఇది ఉంటే తల్లిదండ్రులకి మొదటి హక్కు ఉంది కాళ్ళు ముక్కేది, కానీ దానికి కూడా ఒప్పుకోలే. ఇస్లాంలో అనుమతే లేదు ఎవరు కాళ్ళు పట్టుకునేది. కాబట్టి వీరు చేస్తున్న చర్య మా ఇస్లాం మొత్తం ముస్లింలు అందరికీ వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఖబర్దార్ మేమంతా కలిసి ఒకటే మాట మీద నువ్వు ఇదే రకంగా మళ్ళా ప్రవర్తిస్తే నీ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము ప్రభుత్వ ఆఫీసర్లు అయినటువంటి ఎస్పీ కానీ మరి పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని చెప్పి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారము. మొన్నటి రోజున రాయల్ మధు అన్నగారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్లెక్సీలు చింపేసినాడు, కాల్ చేసినాడు అని చెప్పి అన్నాడు. ఒకసారి అది ఏమన్నా ప్రూఫ్ ఉంటే వచ్చి చూపి నాకు కాల్చినది చింపినవి. ఫ్లెక్సీలు నా దగ్గర 3 ఫ్లెక్సీలు నా దగ్గరే ఉన్నాయి. ఫ్లెక్సీలు ఉన్న వాళ్ళంతా ఆ రోడ్డుకి సంబంధించిన వాళ్ళు అంటున్నావు. ఆ రోడ్డుకి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, నా సొంత అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఒకటి వేయించాను. మిగతా వాళ్ళంతా ఆజాద్ నగర్కి సంబంధించిన వాళ్ళే. 5 లక్షలు ఇచ్చినాను అంటావు, ఎప్పుడు ఇచ్చినావు? 5 లక్షలు నా పెళ్లి చేశాను అంటావు. మా ఇంట్లో వాళ్ళకి మా మామూలు పిలిపించిన ఏం మాట చెప్పినావు వాళ్ళతోనే ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తాను నా తొందరలో. లేనిపోని ఇటు మొత్తం అన్ని చెప్పి నన్ను గొబ్బు లేపి 5 లక్షలు ఇచ్చినాను అంటావు. ఫ్లైట్ ఎక్కిచ్చి 4,000 డబ్బులు నువ్వు వెనక్కి ఇప్పించుకున్నావు అన్నా. నీ మొహానికి 5 లక్షలు ఇచ్చేది ఉందా నీకు? మాట్లాడేటప్పుడు అతను ఎవరో పక్కన కూర్చొని అమూల్ బేబీ ఆల్అౌట్ అంటాడు. ఎవరన్నా నీ వెనకలు కూర్చున్న వాళ్ళు? ఒక 5 మంది ఉన్నారా నీకు ఆయాజ్ఞ వాళ్ళు ఇక్కడ నీకు వెనకలు నిలబడిన వాళ్ళు? చెప్పు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడన్నా. నువ్వు నాకు ఎప్పుడు 5 లక్షలు ఇచ్చినావు అనేది దాని మీద నువ్వు చూపినావు. ఒకసారి మహబూబ్ ఖాన్ ఇంటికి పిలిపించి ఇస్మాయిల్ అని అతను కాల్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మదన్న పిలుస్తున్నారు రామ్ అంటే పోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో కాలు పట్టించుకున్నాడు రాయల్ మధు అనే వ్యక్తి. నాకు 2వ తేదీ నుంచి ఒకటే టార్చరు, ఫ్లెక్సీలు వేపిస్తున్నావు, ఫోటోలు ఎవరో రేపిస్తున్నావు అనేది
చాలా టార్చర్ చేపెడుతున్నాడు. అసలు ఇప్పటి నుంచి కాదు, గత 3 ఏళ్ల నుంచి అతని నుంచి నాకు టార్చరే. గత సంవత్సరం రంజాన్ రోజు కూడా నాది 3 టౌన్లో కూడా కంప్లైంట్ అయింది నాది. వాళ్ళ పక్కన రఫీ అనే వ్యక్తి కూడా నన్ను కొట్టి నా చెయ్యి డ్యామేజ్ అయింది, తల పగిలింది, అక్కడ కూడా కంప్లైంట్ అయింది. ఓ 6 months బ్యాక్ మళ్ళీ రఫీ అనే వ్యక్తితో మళ్ళీ నన్ను ఇక్కడే ఇంటి ముందరే కొట్టించినాడు. ఇక్కడ 4 టౌన్లో కూడా చెప్పింటే ఆ రోజు కూడా రాజీ అయిపోయి ఎందుకులే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారని చెప్పి మేము సైలెంట్ అయిపోయినాం. రోజు ఇది 3 నెలలకు 4 నెలలకి అతను హింసిస్తున్నాడు తప్ప ఇదైతే తగ్గేది లేదు. అట్లా చేస్తున్నాడు అతను. నాకు అతనితో చాలా ప్రాణహాని ఉంది. దీనిపైన నాకైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి రాయల్ మధు మీద.